క్షీరసాగర మథనం తరువాత దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో బలి చక్రవర్తిని శుక్రాచార్యుడు తిరిగి బ్రతికిస్తాడు. అప్పుడు బలి ఆయనకు శ్రద్ధగా సేవలు చేయగా అది చూసిన భృగువంశీయులైన బ్రాహ్మణులు సంతోషించి అతని చేత పవిత్రంగా విశ్వజిత్ యజ్ఞాన్ని చేయిస్తారు. ఆ యజ్ఞఫలంగా బంగారు రథము, పసుపు రంగు గుర్రాలు, సింహం చిహ్నాలున్న ధ్వజము, బంగారు ధనస్సు, 2 అక్షయ తూణీరాలు, ఒక దివ్య కవచము వస్తాయి. అప్పుడు శుక్రాచార్యుడు శంఖాన్ని బలిచక్రవర్తి తాత అయిన ప్రహ్లాదుడు ఒక వాడిపోని పూమాలను ఇవ్వగా వారందరికీ నమస్కారం చేసి బలి అసుర నాయకులను సేనలను తీసుకొని ఇంద్రుడిపై దండెత్తాడు. అది చూసిన ఇంద్రుడు బృహస్పతిని కారణం అడుగగా భృగు బ్రాహ్మణుల ఆశీస్సులే దీనికి కారణమని, మళ్ళీ బ్రాహ్మణులు తిరిగి ధిక్కరిస్తే అతడు సమస్తాన్ని కోల్పోయి నశిస్తాడని చెప్తారు. బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు దేవతలు చేసేదేమీ లేక కామరూపంలో స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇంద్రపురిని స్వాధీనం చేసుకున్న బలి మహారాజు చేత భృగు బ్రాహ్మణులు 100 అశ్వమేధ యాగాలను చేయించగా బలి సకల ఐశ్వర్యంతో రాజ్యాలను పాలిస్తున్నాడు. అది చూసిన ఇంద్రుని తల్లి అదితి బాధతో ఉంది. దీర్ఘ తపస్సు నుంచి తిరిగి వచ్చిన భర్త అయిన కశ్యప ప్రజాపతితో జరిగిందంతా చెప్పి విమోచన మార్గాన్ని అడుగుతుంది. కశ్యపుడు ఆమెను కోరికలు తీర్చే వయోవ్రత విధానాన్ని నిష్టగా చేయమని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ విష్ణువు ఆమెకు కొడుకుగా పుట్టి తన మిగతా కొడుకులైన దేవతలను రక్షిస్తానని చెప్తారు.